గాలి ఇష్టం 2 ట్రిప్పులకి అయితే సబ్బియం అయితే ఉదయానికి కడిగి నానబెట్టుకున్నాను. రాత్రి బోన్ పెట్టులా మనమా పందుకు పడిందో పడలేదో చూడాలి. పోయి ఇప్పుడు పోయి చూడాలంట. లోడేస్తుంది వాకులంతా, అక్కడ పడితే అక్కడ గుంటలు లోడేస్తుంది. అందువల్ల బోన్ పెట్టాం కదా మనమా. చూద్దాం పడిందో పడలేదో. ఎండబడిపోయి ఇప్పుడు పోయేదే సంగతి మర్చిపోయినా, పెట్టాను కానీ మర్చిపోతుంది, నిద్రపోతుంది, ఎండబడి లేస్తుంది రోజు. చూడాలి పోయి చూద్దాంపా. వాకిలంతా గెలికేస్తుంది అనమాట. ఇక్కడే లోడ్ వేసినట్టుంది కదా. ఏడా ఇదో ఇదంతా టమాటా తొక్కులు అవి ఉంటుందా, అందువల్ల లోడ్ వేస్తూ ఉంటుంది. ఏడ పడతాడ అంతా లోడ్ వేస్తుంది. ఈ షట్లలో నుంచి వచ్చేదనా అప్పుడు వచ్చి పడుతుంది. ఇప్పుడు ఇక్కడ పెడితే ఏంది అది పడిపోయినట్టుంది. డబ్బా పడిందో లేదు. చూడు ఎడొచ్చి లోడి పోయిందనమాట. అది చెమ్మ కదా, తోక కనిపించలే చెమ్మ మీద. ఇదిగో తోక తిరుగుందా, తిరిగి ఏం దొరకపోయే లోపల ఆమె వెళ్ళిపోయినట్టుందా. టమాటా అయితే పెట్టున్నాం దాంట్లో. టమాటా కోసం అయితే వెళ్ళింది. నిన్నైతే పెట్టాము, నిన్న రాలేదన్నమాట. ఈ రోజు అయితే వచ్చింది. ఇంతకీ పడిందో పడలేదో తెలియదు. అదే కదా, మూత పడిపోయింది. మూత పడి ఉందో చూద్దాం. అయితే ఇప్పుడు కాదు, చూస్తా. ఎత్తి చూస్తా ఉందా లేదు. ఇంత చూడు, కదిలి చూడా. ఉరుగానే ఉంది. ఉరుగానే ఉందా. ఈ షట్ల అదంతా గందరకాలంగా గెలిచేస్తుండే. పక్కంతా గెలికేస్తుంది. వచ్చిందనమాట. అందుకు తాకబడింది. అవన్నీ పాత కలుగులు అవి మొన్న నిన్న లోడినేటి. అవి ఈ సందులలో అదంతా తిరిగేసి ఉంది. తాకబడి అడుగుతో లేకపోతే ఈ చించులు కాడ తిరుగుతుంటాయి. అవి చూడాల ముందు ఎక్కడెక్కడ తిరుగుందో, లేకపోతే నేరుగా వచ్చి పడిపోండాయో, అది ఏందో చూసేదానికి ముందు 4 పక్కలు చూసేసి వస్తాం. 4 పక్కలు గెలకందే బోన్ లేకపోదు. గెలికి అప్పుడు బాధది అనమాట. ఎక్కడే ఉందని తినేదానికి అనమాట. ఏం దొరకలేదనుకో అప్పుడు బోన్ లేక వెళ్ళిపోతుంది అనమాట. అంటే దానికి ఇష్టమైన వస్తువు అనమాట అది. అయితే బాగా పూసేస్తుంది పూలు. కింద నుంచి పూసేస్తుంది బాగా. సూది మళ్ళీ సరే, మొత్తానికి ఇప్పుడు దాన్ని చూస్తూ ఉండు. చిక్కం బాగుందో లేదో చూడు. దాంట్లో నుంచి మళ్ళీ వెళ్ళిపోతుంది. చిక్కంలో పెట్టి వత్తాలన్నమాట, లేకపోతే వెళ్ళిపోతుంది. చిక్కంలో పెట్టి వస్తేవనుకో ఉంటుంది అనమాట. ఏదైనా తెలిసిపోతుంది. ఇప్పుడు ఏదే పంది కుక్క, ఎలిక, లేకపోతే సించ, ఏదైనా తెలిసిపోతుంది. ఇంట్లో వేయాలి ఇప్పుడు. ఏట బాగా జరిగినట్టుంది రాత్రి. లోపల పెట్టేస్తున్నా. దాంట్లో చల్లంగా జరిపెట్టాల, లేకపోతే వెళ్తుంది. దాని వెళ్ళిందంటే మళ్ళీ ఇదంతా లోడేస్తుంది. ఇంకా కోపం మీద ఇంకా ఎక్కువ లోడేస్తుంది. ఇంకా ఎక్కువ లోడ్. ఇదైతే కోపం వచ్చేస్తుంది. దానికి ఎత్తకూడదు. దాన్ని ఇట్లా నేను చేస్తా. మధ్యలో పెట్టేసేయాలి, మధ్యలోకి జరపాలి. రెడీనా? ఎత్తు బోను. దీంట్లో ఉండాలి. ఇప్పుడు దీంట్లో నుంచి వస్తుంది అనమాట. ఇప్పుడు పెట్టేస్తాలి. పెట్టేస్తాగానే వచ్చేస్తుంది. అప్పుడు దానికి చూపించేదానికి, లేకపోతే ఎత్తితే కదా నువ్వు పైకి. ఉందయ్యో. ఉండు 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 ఉండు. పిల్లయ్యా అయ్యే. మొన్నగడ ఒకటైతే పట్టాము. ఇది 2ఏది అనమాట. 3ఏది ఇది. కొరికేస్తుంది. కొరుక్కొని వెళ్ళిపోతుంది. కొరికేస్తుంది. ఇంకేలే, అందుకు జాగ్రత్త చేయాలి దాన్ని. ఏం లోడేస్తుందా? మొత్తం కొల్లగిచ్చేస్తుంది అంతే. మొత్తం లోడేస్తుంది. చూస్తున్నారు కదా, కనిపిస్తుంది. బయటికి కానీ తీస్తే అది కొట్టేస్తుంది అనమాట. చూడండి ఎలా ఉండదోనో.
చూస్తున్నారు కదా ఈ పని కుక్కు అరుస్తుంది అరుస్తూ ఉంటుంది అంతే. ఈ ప్రాంతాలలో ఇలాంటి పంది కుక్కలు ఉన్నాయా లేవో కామెంట్ అయితే చేయండి. చూడండి ఎట్లా వస్తుందో. కూర 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 నాటుంది అరుస్తుంటుంది. మళ్ళీ అరుస్తుంది అంటే కోపం మీద ఉన్నదే. కోపం వల్ల ఇప్పుడు ఏడ వదిలేసి వస్తావా? దీనే కాకుల దూరం కారాడివి శివల దూరం సిట్టడివిలో వదిలేసి వస్తాయి. ఇప్పుడు దీన్ని ఎత్తుకోపోయి వదిలేసిరా, రాకూడదు మళ్ళీ ఇంటికి. అది మళ్ళీ రాకూడదు. ఇక ఏడు వదిలేమనుకో ఏడేళ్ళ తిరుగుతూ ఉంటుంది. ఏడేళ్ళ తిరుగుతుంటుంది. మళ్ళీ అంతా లోడ్ వేస్తుంది అన్నమాట. అది నువ్వు చేపలు తిని రొయ్యలు తిని తొక్కులు వేస్తుంటే వాటికి వాసన బట్టి వచ్చేస్తుంది అది ఇంటికి. సరే అయితే వదిలేసరా. పెద్దదిగానైతే ఇంకా ఎట్లా ఓడిపోయిందా? అరుస్తుంది. చూస్తుంటుంది. కొరకదు బెత్తర మీదలా కొరకదు. వెళ్ళిపోవాలని ట్రై చేస్తా ఉంది. రెస్ట్ తీసుకుంటుంది. కొరకలా చూస్తుంది. నిద్ర లేస్తే గుంటలు బూడ్చుకొని సరిపోతుండే. పైకి ఎక్కెళ్తా ఉంది. సొబ్బులు మిరపకాయలు మొత్తం ఎత్తుకొని వెళ్తుంటుంది. సబ్బులు అన్నీ ఎత్తుకొని వెళ్తుంటుంది. మైసూరు శాండ్ సబ్బులు గుడ్డల సబ్బులు అన్నీ ఎత్తుకుని పోయి ఏం చేస్తుంది? అదే స్నానాలు చేస్తుందో లేకపోతే లోపల మైసూరు శాండ్ సబ్బు ఎత్తుకొని పోయి స్నానం చేస్తుందా? చూడండి ఎట్ట తిరుగుతున్నాను. దానికి కరవని కోకుండా బొక్కేస్తుంది. దానికి నేను కోయెక్కనాడుస్తుంది. చూడండి వదిలిపెడితే వెళ్ళిపోవాలని ప్లాన్ చేస్తుంది. వదిలేసి రాపో, అన్నం వండుకోవాలి, నేను బియ్యం చేయాలి. సరే వదిలేసి వచ్చేది అయితే ఎత్తుకోపోతా. నువ్వే వదిలేసిరా. నేనే వదిలేసి వచ్చేదా? సరేలే. కారడివి దూరం చిట్టడివిలో వదిలేస్తావాలి. ఇప్పుడు దీన్ని సరే వదిలేసి వచ్చేసిన. ఎంతసేపు ఏం చేస్తున్నావా? ఆడ జాగ్రత్తగా వదిలేసి వస్తుండ. అది బాగా మంచి అడిగి చూసి వదలదు దానికి. మళ్ళీ దావ తిరుక్కొని వచ్చేస్తాను, కనుక్కొని వచ్చేస్తానే. మంచిగా పోయిన దావని రాకూడదు, వేరే దావని రావాలి. నేను ఏరే దాన్ని కదా వచ్చింది. మళ్ళీ తిరుక్కొని నా వెనక వస్తుందని, నా వెనకనే వచ్చేస్తుందేమోనని పక్క సైడ్ దారి తిరుక్కొని అమ్మని వచ్చేసిన. వదిలేసి అట్లా వదిలేదే తడు జమ్మని వెళ్ళి ఒకటే పొరుగు మీద వెళ్ళిపోయింది ఆమెనే. తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది ఆమెనే. బియ్యం బాగా గాలిచ్చు రాళ్ళు ఉంటుండే. బియ్యం గాలిమంటే కొరగిన పట్టుకోండవేమే. దీంతోనే గాలిచ్చాలి బియ్యం. దాంతోనేనా? ఈ భలే అరాటీగా ఉందా? అంతకుముందు దినాలలో చేతితో గాలిచ్చేది బియ్యం. నీళ్ళు అయితే పెట్టుకున్నాను దబ్బులోను. ఇప్పుడు కూర గిన్నెకైతే బియ్యం అయితే పోసుకున్నాను. పాత మాటలు అదే. ఇప్పుడు ఇట్లా అంటా ఉంటే బియ్యం అన్నీ నీళ్ళల్లోకి వస్తూ ఉంటాయి అన్నమాట. రాళ్ళు ఏమంటే అడుగునైతే తేలిపోతాయి అన్నమాట కూర గిన్నెలో. అప్పట్లో పెద్దవాళ్ళు ఇట్లా గాలిచ్చుకునేవాళ్ళు. ఇలాగ ఎంతమంది గాలిచ్చుకుంటున్నారో కామెంట్ చేసి లైక్ చేయండి. మేమైతే ఇప్పుడైతే ఇలాగైతే గాలిచ్చుకుంటాం బియ్యం అయితేను. బియ్యం అయిపోయినప్పుడు మళ్ళీ కూరగిరిలో బియ్యం వేసుకోవాలి. 2 ట్రిప్పులకి అయిపోయింది అనమాట బియ్యం. కూరగిన్నె పెద్దది కదా. గాలిచ్చటం అయితే అయిపోయింది. ఈ అడుగునైతే రాళ్ళు అయితే ఉంటాయి అన్నమాట. మళ్ళీ ఏం పొయ్యి మంటేసావా? సబ్బియ్యం నానేస్తుండా, అవి జావ కాయాలి, నీళ్ళు పోసుకుంటుండా. సబ్బియ్యం జావా గాలిచ్చిన బియ్యం అయితే కడిగి నానబెట్టుకున్నాను. ఈ లోపు అయితే జావ అయితే కాయాలన్నమాట. సబ్బియ్యం అయితే ఉదయాన్నే కడిగి నానబెట్టుకున్నాను.
నానబెట్టుకుంటే త్వరగా ఉడికిపోతుంది అనమాట, మెత్తగా ఉడికిపోతాయి. అంటే జావకు కాబట్టి కొన్నే నానేసానంటే పలసంగా కాసుకోవాలన్నమాట, అందువల్ల నీళ్ళు ఎక్కువ అయితే పోసాను. నీళ్ళు అయితే కాగిపోయినాయి, నానబెట్టిన సబ్బియం అయితే వేసుకుంటుంది. రెడీ అయిందా? బాగా ఉడికిపోయినాయి సబ్బియం, బాగా ఉడికిపోయా. చక్కెర వేయాలి. ఒంట్లో వేడి తగ్గాలంటే ఇట్లా పలసం కాసుకొని తాగితే ఒంట్లో వేడి తగ్గిపోతుంది అన్నమాట. రసం కాసుకొని తాగాలా? చక్కెర అయితే వేస్తున్నా. ఇన్నాళ్ళన్నా అప్పుడప్పుడు కాసుకొని తాగుతున్నది, ఇప్పుడు అసలే కాసుకోకుండా ముగిచ్చేస్తే ఈరోజు కాస్తున్నా మళ్ళా. ఈ మాదిరిగా అయితే సరిపోతుంది తాగేదానికైతేను. చల్లార్చుకొని అప్పుడు తాగాలి. మామూలుగా పాయసం అయితే అన్నీ వేసుకొని పాలు అన్నీ వేసుకొని కాసుకుంటాం. ఇదంటే ఇది సబ్బియం జావ కాబట్టి ఇట్లా పల్లసం కాసుకొని తాగాలన్నమాట. ఇదంటే ఈరోజు వీడియో. రేపు ఒక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాము. అంతవరకు సెలవు. బాయ్.